అధ్యాయం 11. కాశీనగరంలో అద్భుత వ్యక్తి. నేను కాశీ పట్టణాన్ని చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. అందుకని బెంగాల్లో నా మిగిలిన అనుభవాల వివరణ పక్కన పెట్టేస్తాను. అలాగే పర్వత సానువుల్లో ఉన్న తమ ఆరామాన్ని దర్శించమని బుద్ధగయలో 3 లామాలు చేసిన విజ్ఞప్తిని వెనుకకు నెట్టి కాశీకి ప్రయాణమైనాను. భయంకరమైన శబ్దం చేసుకుంటూ పెద్ద వంతెన మీదుగా మా రైలు కాశీ స్టేషన్ ప్రవేశించడం ఆ నగరంలోని అతి ప్రాచీన సమాజంపై ఆధునికత చేసిన దండయాత్రలాగా అనిపించింది. ఎలాగైతేనే నా లక్ష్యమైన కాశీనగరం చేరాను. యాత్రికుల గుంపులను తోచుకుంటూ స్టేషన్లో నుంచి బయటకు వచ్చి బండిలో ఊళ్ళోకి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడి వాతావరణంలో నాకేదో తేడా కనిపించింది. ఎంత వద్దనుకున్నా ఏదో దుర్వాసన ఇబ్బంది పెడుతోంది. భారతదేశం ఈ ప్రాచీన నగరంలో గాలి కూడా ఇంత పాతబడిపోయిందా అనిపించింది. కొద్దిసేపటికే ఈ వాతావరణాన్ని నేను భరించలేమోన్న భయం ప్రారంభమైంది. బండి వెనక తిప్పించి మళ్ళీ స్టేషన్ వెళ్ళిపోదామా అని ఆలోచించాను. ఆస్తికుడిగా ఉండి ఈ వాసన భరించే కంటే నాస్తికుడిని అనిపించుకొని మంచి గాలి పీల్చడం మేలు అనిపిస్తోంది. ఆధునిక యుగపు మార్పులని వ్యతిరేకిస్తూ పాతబడిపోతున్న ఈ దేశంలో ఎన్నో ఇతర ఇబ్బందికర పరిస్థితులకి అలవాటు పడినట్లే కాలం గడిచే కొద్దీ ఈ గాలి కూడా అలవాటు పడతానన్న నమ్మకం బలంగా మరోవైపు లాగింది. ఓ కాశీ పట్టణమా, భారతీయ సంస్కృతికి నువ్వు మూలబిందువు అన్నమాట నిజమే. కానీ నాశువులైన తెల్లవారి నుంచి కొన్ని విషయాలు గ్రహించి నీ పవిత్రతకి పరిశుభ్రతను కూడా జోడించు అని మనసులోనే ప్రార్థించాను. ఇక్కడ వీధులన్నింటినీ మట్టితో పాటు ఆవు పేడతో అరగటం వల్ల ఈ ఊరి చుట్టూ ఉన్న కందకాన్ని తరతరాల నుంచి ప్రజలు చెత్త పారవేయటాన్ని ఉపయోగించడం వల్ల వాతావరణంలో ఈ దుర్వాసన అలుముకొని ఉందని తర్వాత గ్రహించాను. భారతీయుల చరిత్రను అనుసరించి క్రీస్తు పూర్వం 12,000 సంవత్సరాల ముందే కాశీనగరం ఉంది. మధ్యయుగాలలో ఆంగ్లేయులందరూ కాంటర్బరీ నగరాన్ని దర్శించడానికి యాత్రలు చేసినట్లు భారతీయులు దేశం నలుమూలల నుంచి ఈ కాశీనగరాన్ని దర్శించడానికి ప్రయాణాలు చేస్తారు. ధనవంతులు దరిద్రులు అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారు భగవంతుని అనుగ్రహం కోసం అనారోగ్యంతో బాధపడేవారు తమ చివరి దినాలు గడపటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నగరంలో మరణించిన వారి ఆత్మలు నేరుగా స్వర్గాన్ని చేరుకుంటాయని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. మర్నాడు కాశీనగరంలో అస్తవ్యస్తంగా విస్తరించి ఉన్న ఇరుకైన వీధులలో కాలినడకన తిరగడం ప్రారంభించాను. కాశీనగరంలో ఉండే తన గురువుగారిని గొప్ప యోగా వర్ణిస్తూ ఒక బొంబామిత్రుడిచ్చిన చిరునామా కోసమే ప్రయాస. బాగా ఇరుకుగా ఉన్న ఈ సందుల్లో అనేక జాతుల వారు, అన్ని వయసుల వారు ఎదురవుతున్నారు. వీధుల్లో ఎక్కడ చూసినా కుక్కలు ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. వేళసందున జపమాలను తిప్పుకుంటూ కొన్ని వేలసార్లు ఉచ్చరించిన మంత్రాలని మళ్ళీ మళ్ళీ వల్లిస్తూ నూతి నిండుగా భస్మధారణతో ఎందరో సన్యాసులు ఎదురవుతున్నారు. అలా నడుస్తూ భారతదేశపు హిందువులందరూ ఎంతో పవిత్రమైనదిగా భావించే స్వర్ణమందిరం వద్ద చేరాను. మందిర ద్వారం దగ్గర చేరిన సన్యాసుల తీరు పాశ్చాత్యులు ఎవరైనా యావగించుకునేటట్లే ఉంది. అంతుని ప్రవాహంలా భక్తులు మందిరం లోపలికి బయటికి సాగిపోతున్నారు. అందరి చేతుల్లోనూ అందమైన పూలదండలున్నాయి. దర్శనమైన వారు ద్వారం వద్ద ఉన్న స్తంభాలకి భక్తితో నుదురు తాకించి నిష్క్రమిస్తున్నారు. వారంతా ఒక పాశ్చాత్యుని అకస్మాత్తుగా చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. వారి మధ్యనే ఉన్న దుర్గోచనంగానే ఒక తెర నన్ను వారిని వేరు చేస్తున్నట్టు అనిపించింది. శివభగవానుడు కొలువు తీరిన ఈ మందిరం 2 స్వర్ణ గోపురాలతో కనువిందు చేస్తోంది. లక్షలాది భక్తుల వెత్తలు వింటూ వారి ప్రార్థనలు, ప్రణామాలు, నైవేద్యాలు స్వీకరించే శిలామూర్తి అయిన ఆ శివభగవానుడు లోపలెక్కడో దాగి ఉన్నాడు. తరువాత కొద్ది దూరం వెళ్ళి ఒక కృష్ణమందిర ద్వారం వద్ద నిలబడ్డాను. గుడి అంతా గంటల శబ్దాలు, శంఖనాదాలతో మారుమోగిపోతోంది. కృష్ణుని బంగారు విగ్రహం ముందు భాగమంతా కర్పూర నీరాజపు వెలుగుతో నిండిపోయింది. ఒక పూజారి బయటికి వచ్చి నా వంక తీవ్రంగా చూస్తూ అక్కడి నుంచి బయటపడ్డాడు. ఈ కాశీనగరంలో దేవాలయంలో కొలువు తీరిన
దేవత విగ్రహాలు ఎన్ని ఉంటాయో ఊహకు కూడా అందటం లేదు. అత్యంత గంభీరంగా కనిపించే ఈ హిందువుల భక్తి ప్రదర్శన ఒక్కొక్కప్పుడు హాస్యజనకంగా కనిపించినా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడి ఉంటుందంటల్లో సందేహం లేదు. తర్వాత వీధిలో కొందరు విద్యార్థులు, యువకులు నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ నా పక్క నుంచి వెళ్ళారు. వాళ్ళందరూ కోపంగా, తీష్ణంగా నా వైపు చూసుకుంటూ వెళుతూ ఉంటే అది రాజకీయాలకు సంబంధించిన ఊరేగింపేమో అని నాకు అనిపించింది. అన్ని రకాల వారికి కావాల్సిన వరాలు కురిపించే ఈ రాజకీయ మహమ్మారి వీరందరినీ తన కపట కబంధస్తాలోకి లాక్కుంటుంది అని కదా వాపోయాను. నా దగ్గర చిరునామా ప్రకారం పెద్ద పెద్ద ఆవరణలతో అందంగా నిర్మించబడిన ఇళ్ళను ఒక వీధిలో ప్రవేశించాను. నేను వెళుతున్న ఇంటి ద్వారం మీద విశుద్ధానంద అని రాతిఫలకం మెరుస్తోంది. ఆ ఇంటి వరండాలో ఉన్న ఒక యువకుడిని, గురువుగారు ఎక్కడా అని హిందుస్థానీలో అడిగాను. అటువంటి వారెవరూ ఇక్కడ లేరని తల అడ్డంగా ఊపాడు. ఈసారి విశుద్ధానంద గారి ఇల్లు ఎక్కడా అని అడిగాను. దానికి కూడా తల అడ్డంగా ఊపాడు. బహుశా నేను చెప్పేదేమీ వినకుండా ఒక ఆంగ్లేయుడికి కావలసిన వారు అక్కడ ఎవరు ఉండరని ముందే నిర్ధారించుకొని నాకు జవాబు చెబుతున్నాడు అనిపించింది. అందుకని అతన్ని వదిలేసి నేనే లోపలికి వెళ్ళాను. ఒక పెద్ద గదిలో శుభ్ర వస్త్రాలు ధరించిన కొంతమంది అర్ధచంద్రాకారంలో నెల మీద కూర్చొని ఉన్నారు. వారి ఎదురుగా నెలసిన గడ్డంతో ఒక వృద్ధుడు ఉన్నతాసనంపై కూర్చుని ఉన్నాడు. తేజస్సు ఉట్టిపడుతున్న ఆయన చూడగానే నేను వెతుకుతూ వచ్చిన మహానుభావుడు ఆయనే అర్థమైంది. 2 చేతులు జోడించి నమస్కరించాను. భారతదేశ వేదాంతము, మార్మికత, ఆధ్యాత్మికల మీద అభిరుచితో ఈ విషయాల అన్వేషణలో భారతదేశంలో పర్యటిస్తున్న పాశ్చాత్య రచయితగా నన్ను నేను పరిచయం చేసుకున్నాను. విశుద్ధానంద గారి గురించి చెప్పిన ఆయన శిష్యుడు తన గురువుగారు బహిరంగంగా ఎప్పుడూ తన శక్తులు ప్రదర్శించలేదని, అందులోనూ కొత్తవారి ముందు తన శక్తులు చూపించే అవకాశం అస్సలు లేనే లేదని చెప్పిన విషయం కూడా చెప్పాను. అయితే నాకు ఈ విషయం మీద ఉన్న గాఢమైన ఆసక్తిని గుర్తించి నా కోసం ప్రత్యేకంగా ఏమైనా శక్తులు ప్రదర్శించాలని వేడుకున్నాను. 70 ఏళ్లు పైబడిన వృద్ధుడు నా మాటలకి ఏ విధంగా స్పందిస్తాడో అని ఆ గదిలో శిష్యులందరూ ఆత్రంగా ఆయన ముఖంలోకి చూస్తున్నారు. ఆయన తీక్ష్ణమైన దృక్కులు నా మీద స్థిరంగా కేంద్రీకృతమైనవి. ఏదో అతీంద్రియ శక్తి నన్ను ఆవహిస్తున్న అనుభూతి కలిగింది. దగ్గరగా కూర్చున్న ఒక శిష్యుడి వైపు తిరిగి, బెంగాలీలో అనుకుంటాను అని ఏదో చెప్పారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న కవిరాజ్ పండిట్ గారిని తీసుకుని వస్తే తప్ప తమ గురువుగారితో భేటీ సాధ్యపడదని ఆ శిష్యుడు స్పష్టం చేశాడు. ఆంగ్ల భాషతో మంచి పరిచయం ఉన్న తన శిష్యుడైన కవిరాజ పండితుడు దుబాసిగా వ్యవహరించడానికి అన్ని విధాలా అనువైన వ్యక్తి అని ఆయన ఉద్దేశం కావచ్చు. రేపు సాయంత్రం 4 గంటలకి ఆయనతో కలిసి రండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను, విశుద్ధానంద మళ్ళీ అన్నారు. నేను బయటికి వచ్చి ఒక బండి మాట్లాడుకొని సంస్కృత కళాశాలకి, అక్కడి నుంచి మధ్యయుగంలోని ఇటలీ దేశ భవంతిలా కనిపిస్తున్న ప్రిన్సిపాల్ గారింటికి వెళ్ళాను. ఆయన మేడ మీద గదిలో చుట్టూ కుప్పలుగా పోసిన పుస్తకాలు, ప్రాచీన గ్రంథాలు పరిశీలిస్తూ నేల మీద కూర్చొని ఉన్నారు. నా రాకలను ఆంతర్యం తెలియజేయగానే ముందు సందేహించిన మర్నాడు నాతో విశ్వదానంద గారి వద్దకు రావడానికి అంగీకరించారు. అక్కడి నుంచి గంగానది ఒడ్డు చేరి మా బండి వాడిని పంపించేశాను. గంగానది ఒడ్డునే నడుస్తూ యాత్రికుల స్నానాల కోసం కట్టిన ఘాట్లను చూస్తూ నడక సాగించాను. ఎన్నో శతాబ్దాల నుంచి యాత్రికుల పదఘట్టాలతో నలిగిపోతూ గంగానదిలోకి అస్తవ్యస్తంగా పరుచుకుని ఉన్న మెట్ల మీదుగా నడుస్తూ నదిలోకి మునిగిపోతున్న దేవాలయాలను, ఒడ్డున ఉన్న ప్రాచీన నవీన భవంతుల గోపురాలను చూస్తూ ఉంటే పాతవతల కలయికకి మంచి ఉదాహరణలుగా కనిపించినాయి. ఇక్కడ ఎటు చూసినా గురుశిష్య సమూహాలే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గదుల్లోనూ వరండాల్లోనూ పండితులు కమ్మడపై కూర్చొని బోధిస్తూ ఉంటే శిష్యులు వారి చుట్టూ కూర్చొని భక్తి శ్రద్ధలతో బూజుపట్టిన పాత సిద్ధాంతాల సారాన్ని గ్రహిస్తున్నారు. గడ్డం పెంచుకొని వింతగా కనిపిస్తున్న ఒక సన్యాసితో మాటలు కలిపితే ఆయన మట్టి రోడ్డు మీద దొల్లుకుంటూ 400 మైళ్ళు ప్రయాణం చేసి కాశీనగరాన్ని వచ్చాడని తెలిసింది. ఇంకొక వింత వ్యక్తి గురించి విచారిస్తే ఆయన తన చేతిని కొన్ని సంవత్సరాల నుంచి
మాంసము కండలు ముద్దలుగా గట్టి పడిపోయినాయి. 120 డిగ్రీల తీవ్రమైన సూర్యతాపాన్ని భరించలేక చిత్తచాంచల్యం కలిగితే తప్ప వీరు ఇటువంటి కఠినమైన పద్ధతులతో ఈ విధంగా వ్యర్థమైన భక్తిభావ ప్రకటన చేయాలనుకుంటాను.